వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న శిక్షణ తరగతులు 3వ రోజు కొనసాగాయి. గురువారం స్వయం సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై మండల స్థాయి ఉద్యోగులకు, సర్పంచులకు, కార్యదర్శులకు, సచివాలయ సిబ్బందికి శిక్షణ కల్పించారు. సమావేశంలో అందరికీ ఉపాధి కల్పించే దిశగా ఉద్యోగులు ముందుకు వెళ్లాలన్నారు. అట్లాగా మొత్తం 3 ప్రైజ్లు 3 × 9 27 గ్రామ పంచాయతీలకి మనం ఆ 17 రకాల సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని అచీవ్ చేయగలం. సో దాన్ని ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం ఓన్లీ ఇవి అమలు చేయడమే కాదు, ప్రోత్సాహకాలు కూడా ఉంటాయి అన్నమాట. సో ప్రతి థీమ్ కి అనుసరించి ఒక్కొక్క థీమ్ కి మొత్తంగా ఫస్ట్ ప్రైజ్ వస్తే 1 కోటి రూపాయలు పంచాయతీకి ఇస్తుంది. అట్లాగే సెకండ్ ప్రైజ్ వస్తే 75 లక్షలు, థర్డ్ ప్రైజ్ కి 50 లక్షలు. నిన్న గౌరవనీయులు మన రాష్ట్రపతి గారి చేత మన రాష్ట్ర ప్రభుత్వం వారు 4 అవార్డులు పొందారు ఫస్ట్ ప్రైజ్. సో 4 కోట్లు 4 పంచాయతీలకు వచ్చినాయి. ఇది చాలా గర్వించదగ్గ విషయం. మొత్తం రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తంగా తీసుకొని మన రాష్ట్రంలోనే 4 అవార్డులు రావడం, 9 థీమ్స్ లో 4 థీమ్స్ కి మనకు అవార్డులు రావడం అనేది చాలా గర్వకారణం. సో దీన్ని అనుసరించి అట్లాగే ఫర్దర్గా కూడా మనకి అవార్డ్స్ రావాలనే ఉద్దేశంతో, అట్లాగే గ్రామంలో సుపరిపాలన జరగాలి, క్షేత్రస్థాయిలో పరిపాలన బాగా జరగాలనే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మీకు ఇస్తే తద్వారా మీరు ప్రజలకి తెలియజేస్తారనే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది. పట్టణ గంగానమ్మపేటలో రక్షిత మంచినీటి పైపు లైన్లను మున్సిపల్ కమిషనర్ బండి శేషన గురువారం పరిశీలించారు. రక్షిత మంచినీటి పథకం క్రింద ఏర్పాటు చేసిన కుళాయిల్లో నీరు సరిగ్గా రావడం లేదని ప్రజలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వచ్చి పరిశీలించడం జరిగిందని, లో ప్రెజర్ కారణంగా నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని, దానిని పరిష్కరించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా కుళాయి పన్నులు సకాలంలో చెల్లించి పురపాలక సంఘానికి సహకరించాలని కమిషనర్ శేషన్న విజ్ఞప్తి చేశారు. నిన్నటి దినాన గంగానమ్మపేట గడ్డంబారి వీధి నుంచి వాటర్ రావడం లేదు అనే ఒక కంప్లైంట్ కొంతమంది కలిసి ఇచ్చారు. అందువల్ల ఈరోజు మార్నింగ్ సెషన్లోనే వాటర్ వచ్చేటువంటి సందర్భంలోనే వాటర్ ఎందుకు రావడం లేదు ఏంటి అనేటువంటి విషయాన్ని గమనించాలనేది మా యొక్క ఇంజనీరింగ్ బృందంతో కలిసి ఇప్పుడు రావటం అయింది. వాటర్ వచ్చేటువంటి సమయంలోనే గమనించాం. కొంత లో ప్రెజర్ వల్ల ఈ ప్రాంతం వల్ల వాటరు రావటం లేదు. ఈ యొక్క ప్రెజర్ ఎందుకు ఏంటి అనే విషయాలు గమనించి వాళ్ళ ప్రెజర్ ఇంప్రూవ్ చేసి వాటర్ వచ్చే విధంగా చేస్తాం. అదేవిధంగా వేరే వేరే ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. అక్కడ కూడా అన్నీ మనం చెక్ చేసి వాటర్ వచ్చే విధంగా చర్యలు ఉంటాయి. అదేవిధంగా ప్రజలకు మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, వాటర్ ఛార్జెస్ చాలామంది డ్యూ ఉన్నారు. సో ఆ డ్యూస్ అన్నీ కూడా క్లియర్ చేయాల్సి వారిని వర్తిస్తూ ఉన్నాం. సో ఈ విషయంలో హౌస్ ట్యాక్స్ విషయంలో కానీ దీంట్లో కానీ ప్రజలు సహకరించాలని కోరుతున్నాం. పట్టణ సాల్ట్ బజార్లో శ్రీ అయ్యప్ప స్వామి 5వ పడి పూజ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. భట్టు దుర్గారావు గురుస్వామి పర్యవేక్షణలో అయ్యప్ప స్వామికి 18 కలశాలతో మహా పడి పూజ మహోత్సవం మరియు అఖండ దీపాలు కలశాలతో అయ్యప్ప స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని సాల్ట్ బజార్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అయ్యప్పలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని డీఎస్పీ జనార్దనరావు సూచించారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో 3 టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబు ఆధ్వర్యంలో స్థానిక చెంచుపేటలోని ఉమేష్ చంద్ర విగ్రహం వద్ద వారధి కార్యక్రమాన్ని నిర్వహించారు. సైబర్ నేరగాళ్లు మోసం చేసే విధానం, నేరాలకు పాల్పడేందుకు ఏ విధంగా మోసపూరిత ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్లు, వాట్సాప్ మెసేజ్లు పంపుతారన్న అంశాలపై షార్ట్ ఫిలింలను ప్రదర్శించారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ ఏ బ్యాంకు, రుణ సంస్థలు ఫోన్ చేసి ఆధార్, పాస్,
ఓటీపీలు వంటివి వివరాలు అడగవని, అటువంటివి అడిగితే ఖచ్చితంగా సైబర్ నేరగాళ్లేనని గుర్తించాలన్నారు. సెల్ ఫోన్కు వచ్చే ఎస్ఎంఎస్లు, వాట్సాప్ మెసేజ్లలో ఉండే లింకులను క్లిక్ చేయకూడదన్నారు. ఏటీఎం కేంద్రాల వద్ద కేటుగాళ్లు మోసాలకు పాల్పడతారని, అపరిచిత వ్యక్తులను నగదు డ్రా చేయమని కోరవద్దని చెప్పారు. సైబర్ కేటుగాళ్ల బారిన పడి లక్షల్లో నగదు పోగొట్టుకున్న బాధితులు తెనాలిలో ఉన్నారని చెబుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలీస్ వేషధారణలో వీడియో కాల్ చేసి మీ పేరిట లేదా మీ పిల్లల పేరిట విదేశాల నుండి కొరియర్ వచ్చిందని, అందులో నిషేధిత మాదక ద్రవ్యాలు ఉన్నాయంటూ ఎటు కదలకూడదని ఆజ్ఞాపిస్తారని, అటువంటి సందర్భం ఎదురైతే కాల్ను వెంటనే కట్ చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్ సంప్రదించాలని సూచించారు. డిజిటల్ అరెస్ట్ పేరిట జరుగుతున్న మోసాలపై మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అపరిచిత వ్యక్తులకు ఆధార్, పాన్ వివరాలు, ఓటీపీలు చెప్పకూడదని సూచించారు. కార్యక్రమంలో 3 టౌన్ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు. నీకు తెలుసు కదరా, నేను స్టాక్ మార్కెట్లో అప్పటి నుంచి మనీ ఇన్వెస్ట్ చేస్తున్నానని. నేను ఒకరోజు నా మొబైల్లో ఫేస్బుక్ యూజ్ చేస్తుండగా అందులో స్టాక్ మార్కెట్ సంబంధించి ఒక యాడ్ చూశాను. ఆ యాడ్లో ట్రేడింగ్లో టిప్స్ కావాలంటే జాయిన్ అని ఉంది. వెంటనే నేను జాయిన్పై క్లిక్ చేసి కొన్ని క్వశ్చన్స్ వస్తే వాటికి ఆన్సర్ చేయగా నన్ను వాట్సాప్ గ్రూప్కి డైవర్ట్ చేసి జాయిన్ చేసుకున్నారు. ఆ గ్రూప్లో అప్పటికే చాలామంది ఉన్నారు. మోసం జరగకుండానే మా గుంటూరు జిల్లా ఎస్పీ గారు ఇవన్నీ డాక్యుమెంటెడ్, నిజంగా జరిగినవి అవి. మేమేమి డైరెక్షనల్ స్క్రిప్ట్ ఏమి ఉండదు, రియల్గా జరిగినవే వాటిని తయారు చేసి మీకు చూపించడం అంటే రేపు మోసపోయి మీ డబ్బులు లాస్ అయిపోయి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ, ఏది వృద్ధాప్యంలో దాచుకున్న బెనిఫిట్స్ అన్నీ కూడా పోగొట్టుకుని మా దగ్గరకు వస్తున్నారు. ఏంట్రా వీక్నెస్ అంటే మ్యూచువల్ ఫండ్లో ఈ రోజు పెడితే వారానికే అది డబల్ అయిపోతుంది, నెలకి మీకు అయిపోతుందంటే మన తెనాల్లో నేను చూశాను 60 లక్షలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఒక అమ్మాయి అయితే లోన్ తీసుకొని, ఏది లోన్ యాప్లో లోన్ తీసుకొని మ్యూచువల్ ఫండ్స్లో పెట్టింది. అటు లోన్ యాప్ కట్టాల్సి వస్తుంది, ఇటు మ్యూచువల్ ఫండ్ అనేది కూడా ఫ్రాడ్ అయిపోయింది. ఇవన్నీ రియల్గా జరుగుతున్నాయే. మీరు మోసపోయి మా దగ్గర రాకుండా ముందే మీకు అవేర్నెస్ కోసమే ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా శ్రద్ధగా మీరు చూడడంతో పాటు మీ చుట్టూ ఉన్న 10 మందికి ఇది ఉపయోగపడేలా చేయాలి. మన తెనాలి ప్రజలు మోసపోకుండా ఉండడానికి ప్రోగ్రాము, దీన్ని అందరూ జయప్రదం చేసి అందరికీ చెప్పండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళనే కొంతమందిని తీసుకెళ్ళి గుజరాత్లో కానీ, ఛత్తీస్గఢ్లో కానీ, వెస్ట్ బెంగాల్లో కానీ ఇలా మారుమూల ప్రాంతాల్లో పెట్టి మన వాళ్ళనే రిక్రూట్మెంట్ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళతో మీకు ఫోన్లో మాట్లాడిస్తారు. ఏం మాట్లాడిస్తారంటే, సపోజ్ లోన్ యాప్ ఉంది, లోన్ యాప్లో మీకు మనీ ఇప్పిస్తాము, మీకు దర్యాపులో 2 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తామని చెప్పి మాయమాట చెప్తారు. ఆ మాయమాట చెప్పి మీ ద్వారా ఒక మనిషిని ఉన్న ఏజెంట్ పంపిస్తున్నామని చెప్తారు. ఆ లోన్ యాప్లో అమౌంట్ శాంక్షన్ చేసి అది రాగానే పాస్వర్డ్లు మొత్తం చెప్పాలి. మనం ఏమైతే మన ఆధారు గీదారు ఎన్ని లింక్ ఉంటాయో మన ఫోన్కి అవన్నీ మనము ఆ లింక్ ద్వారా ఇచ్చేస్తాం వాళ్ళకి. ఎప్పుడైతే లింక్ ద్వారా ఇస్తామో శాంక్షన్ అమౌంట్ వాళ్ళు లాగేసుకుంటారు. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. శుక్రవారం తెనాలిలో జరగనున్న తెనాలి వేమూరు నియోజకవర్గం పట్టభద్రుల ఆత్మీయ సమావేశం ముఖ్య అతిథులుగా పాల్గొన్న కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు. ఐఐటి విద్యార్థికి డాక్టర్ గోగినేని హరిప్రసాదరావు స్మారక ₹1,00,000 స్కాలర్షిప్ పంపిణీ. మంత్రి నాదెండ్ల మనోహర్ సూచనలతో తెనాలి నియోజకవర్గంలో కని విని ఎరుగని రీతిలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ, జనసేన నేతలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.